హలో అండి, వెల్కమ్ టు కల్లీస్ క్రేజీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే బటర్ నాన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చెప్తాను. తినే కొద్దీ తినాలనిపించే బటర్ నాన్ చాలా మృదువుగా, చాలా టేస్టీగా వచ్చేలాగా నేనైతే చూపిస్తాను ఈరోజు వీడియోలో. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ అయితే దీనికి మనము మైదా తీసుకోవాలండి. బటర్ నాన్ అంటేనే మైదాతో చేయాలి, ఇంకా ఆప్షన్ లేకుండా. తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బటర్ నాన్. ఖచ్చితంగా పెరుగు ఉండాలండి. తర్వాత బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక వంట సోడా కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి లైట్గా పంచదార వేస్తున్నాను. పంచదార వేయడం వల్ల కూడా బటర్ నాన్ మంచి టేస్ట్ వస్తుంది, అదేవిధంగా మంచి కలర్ వస్తుంది. తర్వాత దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసిలాగా సాల్ట్, పంచదార వేసుకోవాలి. అదేవిధంగా తర్వాత పౌడర్ దీంట్లో బాగా కలిసి మనమైతే బటర్ వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ బటర్ అండి, బయట కొన్నదైతే కాదు. మీరు బయట కొన్న బటర్ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసాను. ఇప్పుడు నేనైతే బాగా మిక్స్ చేసుకోవాలి. కరిగించిన బటర్ వేయకపోయినా ఇలాగా గట్టిగా ఉన్నదైనా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కలిసిపోతుంది. కరిగించిన బటర్ అయితే ఇంకా బెటరు. తర్వాత దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీన్నైతే మనము చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండేలాగా పిండి అయితే కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ రావాలి. మనకి లైట్గా మెత్తగానే ఉండాలండి. గోధుమ పిండి చపాతీ కలుపుతాం కదా, గోధుమ పిండికి అంత గట్టిగా ఉండకూడదు, కొంచెం లైట్గా ఇలా మెత్తగా ఉండాలి. ఒకవేళ స్టిక్కీగా చేతికి అంటుకుంటే కనుక కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని కలుపుతూ ఉండండి. ఈ గిన్నె అంచున కొంచెము ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ పిండిని అయితే దీనిపైన పెట్టేసి మనము దీన్ని ఒక గంట సేపు నానబెట్టాలండి. నేనైతే 1 అవర్ వరకు పక్కన పెట్టుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఎంత శుతి మెత్తగా ఉందో. ఇప్పుడు బాగా తడి చేసిన క్లాత్కి వాటర్ అంతా పిండేసి దీనిపైన పెట్టుకొని 1 గంట సేపు అయితే నేను పక్కన పెట్టుకున్నాను. తర్వాత 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను. కొంచెం ఫ్లఫీగా అయింది కదా, బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఈ ఫ్లఫీనెస్ వచ్చిందండి. వంట సోడా వేసినా ఇదే ఫ్లఫీనెస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనము బటర్ నాన్స్ ఎన్ని కావాలితే అన్ని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది చూసారా చేతికి అస్సలు అంటుకోవట్లేదు. మీరు పిండి కలుపుకునే దాన్ని బట్టే బటర్ నాన్ అనేది మనకి చాలా చక్కగా వస్తుంది. మనకి ఇబ్బంది లేకుండా చేతికి అంటుకోకుండా ఉంటుంది. మనము చపాతీలా చేసేటప్పుడు కూడా మనకి చపాతీ కర్రకి అయితే అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మైదా పిండి దీనికి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో అద్దుతున్నాను. చూసారు కదా, ఏ మాత్రం మనకి కింద మనకి ఫ్లోర్కి కానీ చపాతీ కర్రకు కానీ అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో చూసారు కదా. దీన్ని మధ్యలో మైదా పిండి అద్దుకుంటా దీన్ని అయితే ఒక బటర్ నాన్ లాగా చేసుకోవాలి. బటర్ నాన్ అనేది మనకి రౌండ్గా ఉండదండి, మీరు గమనించరు లేదో, ఓవెల్ షేప్లో ఉంటుంది, ఎగ్ షేప్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ విధంగా చేసుకొని దీన్నైతే పెనం మీద బాగా వేడి చేయాలండి. పెనం అనేది అప్పుడే వేసుకోవాలి. కొంతసేపటికి ఇలా బబుల్స్లా ఫామ్ అవుతాయి. ఇప్పుడు దీనికి ఆయిల్ కానీ ఏమీ స్ప్రెడ్ చేయకూడదండి. ఒకవైపు కొంచెం కాలింది అనేటప్పటికి ఒక గ్రిల్ స్టాండ్ పెట్టుకోవాలండి. గ్రిల్ స్టాండ్ లేదు అంటే కనుక దాన్ని డైరెక్ట్గా స్టవ్ మీదైనా మన ఫ్లేమ్ మీదైనా పెట్టచ్చు, ఏం పర్వాలేదు. నా దగ్గర అయితే గ్రిల్ స్టాండ్ ఉన్న వాళ్ళు దీన్ని పెట్టాను. చూసారు కదా, వేసిన వెంటనే ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇలా పొంగిన వెంటనే లైట్గా ఇటు సైడ్ అటు సైడ్ మనం ప్రతి కార్నర్లో కూడా ఇది కాలే విధంగా తిప్పుతూ ఉండాలండి గ్రిల్ స్టాండ్ అనేది. ఇప్పుడు బాగా కాల్చుకున్నాక పక్కన పెట్టేసుకొని మనకి కాలిందన్న టైంకి పక్కకు పెట్టేసుకుని ప్లేట్లోకి కరిగించిన బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా స్ప్రెడ్ చేయగానే మనము బటర్ లేకుండా కాల్చుకున్నాం కాబట్టి కొంచెము బాగా రోస్ట్ అవుతుంది కాబట్టి కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఈ బటరు దానిపైన స్ప్రెడ్ చేయగానే చాలా శుతి మెత్తగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. అంత డ్రై రోస్ట్ చేసినా మనకి ఈ బటర్ అంటించగానే చాలా మృదువుగా అయితే తయారైపోతుంది. అన్ని బటర్ నాన్స్ కూడా అలాగే నేను రెడీ చేసుకున్నానండి.
ఇది ఈ బటర్ నాన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు చాలాగా మనకి టేస్టీగా మృదువుగా అయితే వచ్చేసింది. చాలా మెత్తగా మృదువుగా ఉంది కదండి. దీనిపైన లోపల చూడండి పాకెట్లా ఓపెన్ అయింది. అంత బాగా కాలింది. మనము చేసుకునే పద్ధతి ఇలాగ ఉండాలండి. ఓపెన్ చేయగానే దానికి ఒక పాకెట్లా రావాలి. చాలా ఒక లేయర్గా మనకి తయారవ్వాలి. చాలా బాగుంది కదండి. ఎంత సాఫ్ట్గా మనకి బటర్ నాన్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఈ బటర్ నాన్ని ఒక పన్నీర్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నేనైతే దీన్ని పన్నీర్ కర్రీ ఆనియన్ అదేవిధంగా నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా బటర్ నాన్ అయితే హోమ్మేడ్గా మనం కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు అర్థమయ్యే ఉంటుంది. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.